అందరికీ నమస్కారం. పుణ్యక్షేత్రం ఈ మాట వినగానే మనసులో ఒక తెలియని ప్రశాంతత, ఒక భక్తిభావం కలుగుతుంది కదూ. ఈరోజు మనం ఈ పవిత్ర స్థలాల వెనుక ఉన్న అసలు కథేంటో, వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో కాస్త లోతుగా తెలుసుకుందాం. అసలు కొన్ని ప్రదేశాలకే ఎందుకంత పవిత్రత? వాటికి ఆ దివ్యశక్తి ఎలా వస్తుంది? ఆలోచించాల్సిన విషయమే కదా. సరే, ఈ ప్రాథమిక ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలుపెడదాం. ఈ అన్వేషణలో మనం ఒక 4 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఫస్ట్, అసలు దైవం భూమిమీదికి ఎందుకు రావాలి? తర్వాత అలా వచ్చిన ఆ ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా ఎలా మారుతుంది? మూడోది, అసలు మనం తీర్థయాత్రలు ఎందుకు చేస్తాం? దాని వెనుకున్న ఉద్దేశమేంటి? ఇక చివరగా, ఏదో వెళ్ళివచ్చామని కాకుండా ఆ యాత్రని ఒక జ్ఞానయాత్రగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. సరే, మరి మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. దైవ ఆవిర్భావం. అసలు భూమి మీద దైవశక్తి ఎందుకు వెలవాలి? ఏంటి దాని వెనకున్న ప్రధాన కారణం? దీనికి సమాధానం ఒక్కటే, చాలా శక్తివంతమైన సమాధానం. అదేంటంటే లోక కళ్యాణం. అవును, కేవలం లోక కళ్యాణం కోసమే, ప్రపంచం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి అనే ఆ ఒక్క సంకల్పంతోనే భగవంతుడు భూమిపైకి వస్తాడు. ఇదే అన్నింటికీ మూలం. ఈ లోక కళ్యాణమనేది రకరకాలుగా జరుగుతోంది. ఇక్కడ చూస్తే మంచివాళ్లని కాపాడటానికి, చెడ్డవాళ్లని శిక్షించటానికి, ఇవి మనకు తెలిసినవే. కాని అప్పుడప్పుడు గొప్ప గొప్ప మహర్షులు ప్రార్థిస్తే వాళ్లకోసం, లేదా ప్రాణానికి ప్రాణంగా కొలిచే మహాభక్తుల కోరిక తీర్చడం కోసం కూడా భగవంతుడు ఒకచోట వెలుస్తాడనమాట. మరి తన పనులు చేయడానికి భగవంతుడు ఎక్కువగా సహజమైన ప్రదేశాలనే ఎంచుకుంటాడు. అందుకే చూడండి, మనకు చాలా పుణ్యక్షేత్రాలు కొండలమీదో, గుట్టలపైనో లేదా గుహల్లోనో కనిపిస్తాయి. చాలా ప్రశాంతంగా, ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు దైవత్వానికి, ప్రకృతికి ఎంత విడదీరాని బంధముందో. సరే, దేవుడు వెలిశాడు. ఆ తర్వాతేంటి? ఇప్పుడు మనం రెండో అంశానికి వచ్చాం, పవిత్ర స్థలాల ఏర్పాటు. ఓకే, దైవం ఆవిర్భవించింది. మరి ఆ ప్రదేశం ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా ఎలా మారుతుంది? ఆ ప్రాసెసేంటో చూసేద్దాం. సాధారణంగా ఇది కొన్ని స్టెప్స్లో జరుగుతుంది. ముందుగా దేవుడు అక్కడ వెలుస్తాడు. తరువాత అక్కడికొచ్చే భక్తుల కోసం పవిత్రమైన కోనేర్లు లాంటివి ఏర్పడతాయి. ఆ తర్వాత తన ఉనికిని ఎవరో ఒక రాజుకో, భక్తుడికో కలలో కనిపించి చెబుతాడు. ఇంకేముంది, విషయం తెలిసిన వెంటనే ఆ రాజులు అక్కడ పెద్ద పెద్ద ఆలయాలు కట్టిస్తారు. అప్పుడు అది ఒక అధికారిక పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. గుడి కట్టడం వరకే ఒక ఎత్తు అయితే, ఆ తరువాత అసలు పని మొదలవుతుంది. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులు ఆ క్షేత్రాలకు వచ్చి అక్కడ పూజలు ఎలా చేయాలి, ఏ పద్ధతులు పాటించాలి అనే సాంప్రదాయాలను ఏర్పాటు చేశారు. అంటే దేశం మొత్తం ఒకే రకమైన పద్ధతి ఫాలో అవడానికి ఒక క్రమశిక్షణ తీసుకొచ్చింది వారే అనమాట. ఓకే, ఇప్పుడు మనం మూడో అంశానికొచ్చాం. అసలు యాత్ర ఉద్దేశ్యమేంటి? ఇంతకీ ప్రజలందరూ ఇన్ని కష్టాలు పడి, దూరం ప్రయాణించి ఈ పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్తారు? ఏది వాళ్ళని అంతలా నడిపిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. చాలా లోతైన మాట ఇది. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లాలనే ఆలోచన రావడం కూడా దైవానుగ్రహమే. అంటే మనం వెళ్దామనుకోవడం కాదు, ఆ భగవంతుడే మనల్ని పిలుస్తున్నాడనమాట. అందుకే యాత్ర అంటే ఏదో ఊరు వెళ్ళి రావడం కాదు, అది దేవుడికి మనం థాంక్స్ చెప్పుకునే ఒక అవకాశం. ఆయన పేరుని, రూపాన్ని, గుణగణాలని మనసారా కీర్తించే సందర్భం. అంతేకాదు, మనకు తెలియకుండా చేసిన పాపాలు, శాపాలు తొలగిపోయి మన జీవితమొక మంచి మలుపు తిరగడానికి అది ఒక అద్భుతమైన సమయం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయముంది. ఈ పుణ్యక్షేత్రాల్లో మనలాంటి భక్తులు, రాజులు, వీళ్లే కాదు, మన కంటికి కనిపించని దేవతలు, మహర్షులు కూడా సూక్ష్మరూపంలో తిరుగుతూ ఉంటారట. అందుకే అంటారు, సాక్షాత్తు దేవతలు, మహర్షులు తిరిగే అంత పవిత్రమైన నేలమీద మనం అడుగుపెట్టడమే ఒక మహాభాగ్యం. మనం చూసేది కేవలం రాయి, రప్ప, ఒక కట్టడం కాదు, అదొక సజీవమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ఇక మన చివరి అంశం, నాలుగోది, జ్ఞానంతో కూడిన యాత్ర. యాత్రకు వెళ్లాలంటే బట్టలు సర్దుకుంటే సరిపోదు. శారీరకంగానే కాదు, మానసికంగా, ఇంకా ముఖ్యంగా జ్ఞానపరంగా ఎలా సిద్ధం కావాలి?
ఇక్కడే మనకు స్థల పురాణం అనే మాట చాలా కీలకం. ఏంటి స్థల పురాణమంటే? సింపుల్గా చెప్పాలంటే ఆ ప్రదేశం యొక్క హిస్టరీ, దాని వెనుకున్న కథ, దాని గొప్పదనం. ఇది తెలుసుకోవడమే నిజమైన జ్ఞానయాత్రకి ఫస్ట్ స్టెప్. ఒక యాత్రికుడుగా మనం ఏం తెలుసుకోవాలి? ఆ క్షేత్రం మహిమ ఏంటి? అక్కడ స్వామివారు చేసిన లీలలేంటి? ఆ నేలమీద నడిచిన గొప్ప పుణ్యపురుషులెవరు? అక్కడ మోక్షం పొందిన భక్తులెవరు? ఆ గుడిని కట్టించిన రాజులెవరు? ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ జ్ఞానం మన అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ సమాచారం తెలుసుకున్నప్పుడు మన యాత్ర కేవలం ఒక విజిట్లా ఉండదు, అదొక లోతైన అర్థవంతమైన ఆధ్యాత్మిక అనుభవంగా మారిపోతుంది. అప్పుడు మనం కళ్లతో గుడిని చూడటం కాదు, మనస్సుతో ఆ క్షేత్రంలో ఉన్న శక్తిని ఫీలవుతాం. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. తదుపరి దర్శించాలనుకుంటున్న పుణ్యక్షేత్రం వెనుక ఉన్న కథ ఏమిటి? దాని స్థల పురాణమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇలా ఉంటుంది. ఆ జ్ఞానం ఆ యాత్రను తప్పకుండా మరింత సార్థకం చేస్తుంది. ఆలోచించండి.